తెలంగాణలో కాంగ్రెస్ పాలన ఎలా సాగుతుందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. చరిత్రలో ఒక రాజకీయ పార్టీకి కేవలం 3 నెలల్లో విపరీతమైన వ్యతిరేకత జనాల్లో రావడం మనం చూసి ఉండం. కానీ రేవంత్ రెడ్డి ఆ వ్యతిరేకతను సాధించారు. అన్ని వర్గాల జనాల నుండి ఆయన ఎదుర్కొంటున్న వ్యతిరేకతని భవిష్యత్తులో కూడా ఎవరూ మ్యాచ్ చేయలేరేమో, అంత గొప్ప ఉంది ఆయన పరిపాలన. రైతుల కష్టాలు, నేతన్నల బాధలు అసలు పట్టించుకోరు. కానీ కక్ష సాధింపు రాజకీయాల్లో మాత్రం రేవంత్ రెడ్డి కంటే బీజేపీ పార్టీ నేతలు ఆరితేరిపోయారనడానికి రీసెంట్గా ఒక ఉదాహరణ నిదర్శనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లా కేంద్రంలో 2 రోజుల క్రితం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి నిర్వహించిన సమావేశంలో కొంతమంది ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న అధికారులపై మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు స్థానిక కలెక్టర్కు సమాచారం చేరవేశారని తెలుస్తూ ఉంది. దీంతో సీసీ కెమెరాల ద్వారా గుర్తించినటువంటి కలెక్టర్ ఆయా అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు. 40 మంది ఐకేపీ, 66 మంది ఎన్ఆర్జీఎస్ ఉద్యోగులు, మొత్తం కలిపి దాదాపుగా 106 మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ విధుల్లో ఏవైనా అవకతవకలను చేస్తే సస్పెండ్ చేయడం చూసాం. కానీ వ్యక్తిగత ఇష్టం మీద ఒక పార్టీకి సపోర్ట్ చేసినా కూడా సస్పెండ్ చేస్తారనే విషయం ఇప్పుడు తెలిసిందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇంతటి నీచ రాజకీయం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్కు తగిన రీతిలో బుద్ధి చెప్తామని అటు ప్రజలు కూడా అంటున్నారు.